ఈరోజు బెల్లపాడు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ అంతా తిరిగిన తర్వాత నాకు అనేక ప్రశ్నలు వచ్చినాయి మధ్యలోకి. 20 ఏళ్ళు ఎమ్మెల్యే అయిన ఇక్కడ శాసనసభ్యుడికి ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతున్నా. ఇక్కడ రోడ్డు ఏది? అసలు బెల్లపాడులో రోడ్డు ఏది? డ్రైనేజ్ ఏది? తాగునీరేది? ఇన్నాళ్ళ తర్వాత ప్రజలందరూ వచ్చి మంచినీళ్ళు కావాలని నేను అడగటం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ రోజుల్లో మంచినీళ్ళు లేవండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి అనేది అడగాల్సి వస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మన గుడివాడ అర్థం చేసుకోండి. ఒక్క రోడ్డు బాగాలేదు. వేసిన 1-2 తార్ రోడ్లు, 1-2 సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో. మిగతా అన్నీ అసలు చూస్తుంటే రోడ్డు అసలు కొన్ని చోట్ల అయితే రోడ్డు ఫార్మేషనే లేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలు ఉంటే రోడ్లే అవసరం లేదని నువ్వు ఎట్టా అంటావు? ఇక్కడికి వచ్చి అడుగు, జనాలందరినీ అడుగు, ఎవరైనా ఒక్కళ్ళన్నా మాకు రోడ్డు అవసరం లేదని చెప్తారేమో కనుక్కో. అసలు ఎక్కడన్నా చూస్తే ఏ కాలనీకి వెళ్ళినా కానీ వాన వస్తే నడునూతి నీళ్ళలో వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నానా గోలు చేస్తున్నారు. మురికి నీళ్ళలో తిరగాల్సి వస్తుంది. నేను మురికి కాలువలు దాటుకుంటా రకరకాలుగా తిరగాల్సి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి. నువ్వు ప్రశాంతంగా పరుపుల మీద పడుకుని హ్యాపీగా కళ్ళగంట గుడివాడంతా బాగుందనుకుంటే సరిపోదు. ఒక్కసారి వచ్చి జనాల కష్టాలు తెలుసుకో, నీకే తెలిసి వచ్చుద్ది. అయ్యో ఎంత తప్పు చేశానా అని. బిళ్ళపాడు ప్రజలందరికీ నేను మాటిస్తున్నా, ఇక్కడ ప్రతి రోడ్డు వేస్తాం, ప్రతి డ్రైనేజీ కడతాం, మంచినీరు ఇంటింటికి వచ్చేట్టుగా చేస్తాం. అది వచ్చే 5 ఏళ్ళలో ఫినిష్ చేస్తాం. మీకు అందరికీ తెలియజేస్తాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఈ రోజున బిల్లపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి. ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, త్రాగునీరు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే హౌస్ సైట్స్ కావాలని, ఇల్లు స్థలాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చేస్తాం. గతంలో కూడా 14-19 కాలంలో దగ్గర 40 రోడ్లు వేసాం. మీకు ఒక పక్క వేసాం, రెండో పక్క వేయలేకపోయాం బడ్జెట్ కన్సెంట్ వలన. రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్యాలెన్స్లో ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేస్తాం. డ్రైనేజ్ సౌకర్యాలు కలిగేస్తాం. అదేవిధంగా తాగునీరు కూడా చాలా ఇంపార్టెన్స్. ఏ విధంగా చేయాలో తప్పకుండా దాన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూస్తున్నాం. ఓ రాక్షస పాలన, రాజరిక పాలన చూస్తున్నాం. సామంతరాజు గతంలో మనం పుస్తకాలు చదివిన ఆ రకంగా పాలన సాగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా సరే, ఏది వ్యతిరేకించినా దాన్ని కేసులు పెడతారు, ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏదైతే మనకు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడో దాన్ని కూడా గౌరవించకుండా ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పాలన మనం చూడలేదు. దురదృష్టం ఇది. అదేవిధంగా ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఓటేసి గెలిపిస్తున్న కొడాలి నానికి ఏం చేశాడు మీ గ్రామానికి? ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీ గ్రామానికి వచ్చాడా? ఏమన్నా కార్యక్రమం చేశాడా? ఇంత దుర్మార్గుడు రేపు వస్తాడు ఎలక్షన్స్కి. ఏదో సొల్లు కబుర్లు చెప్తే ప్రతిసారి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో విధంగా ఎమ్మెల్యే అవుతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన స్వార్థం తప్ప రెండోది లేదు. ఈ 5 ఏళ్ళు మంత్రి అయిన తర్వాత కూడా కొన్ని వేల కోట్లు దండుకున్నాడు, జేబులు నింపుకున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఒక పక్క చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ అందరినీ ఇష్టం వచ్చిన నోటు పారేసుకుంటున్నాడు. ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంటే ఏం చేయాలి మనం? ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మంచి పాలన కావాలా, మంచి మీ కుటుంబాలకి న్యాయం చేయాలంటే పేద కుటుంబాలకి చంద్రబాబు నాయకత్వం రావాలి. పాలన గాడిలో పడాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుద్ది. ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు. అది పేదలకు పంచే సత్తా ఆయనకు ఒక్కడికే ఉంది. భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంత విజన్ లేదు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం చూసాం 14 సంవత్సరాలు ముఖ్యంగా ఏ విధంగా పనిచేశాడో
దానికన్నా ఇంకెక్కువ దృష్టి పెట్టి గ్రామాల్లో కానీ పేద కుటుంబాలు ఆదుకుంటే మేమంతా కూడా ప్రయత్నిస్తాం. రాము కానీ మేము కానీ సర్పంచ్లు అందరం కూడా ఒళ్ళు ఉంచి మేము పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఎవరైతే అరాచకాలు సృష్టించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఏదో మీరు చూపించాలి. మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.